అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 3 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు విశిష్టతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి పనులు చేసుకోవడానికి ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు కావలసినటువంటి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సెప్టెంబర్ 3, 2024 మంగళవారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, కృష్ణపక్షం. సూర్యోదయము 6:06, సూర్యాస్త సమయము 6:25, చంద్రోదయము 6:04, చంద్రాస్త సమయము 6:45. ఈ రోజున తిథి అమావాస్య అండి. సెప్టెంబర్ 3 మంగళవారం రోజున ఉదయం 6:10 వరకు అమావాస్యనే ఉంటుంది. మనకి తదుపరి పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుందండి. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రము పూర్వ పాల్గొని రాత్రి తెల్లవారుజామున 3:10 వరకు పూర్వ పాల్గొని ఉంటుంది. తదుపరి ఉత్తర పాల్గొని ప్రారంభమవుతుందండి. ఈ రోజున యోగము సిద్ధ. సెప్టెంబర్ 3 రాత్రి 7:05 వరకు సిద్ధ ఉంటుందండి. తదుపరి సాధ్య ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము నాగవ. సెప్టెంబర్ 3 ఉదయం 7:25 వరకు నాగవ ఉంటుంది. తదుపరి కింస్తగ్న. సెప్టెంబర్ 3 రాత్రి 8:34 వరకు కింస్తగ్న ఉంటుందండి. తదుపరి భవ బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. అశుభ సమయముల్లో వర్జ్యము ఉదయము 9:17 నుంచి ఉదయము 11:04 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయము 8:25 నుంచి ఉదయము 9:14 వరకు, మరలా రాత్రి 10:56 నుంచి రాత్రి 11:43 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 3:11 నుంచి సాయంత్రం 4:43 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 12:20 నుంచి మధ్యాహ్నం 1:54 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:30 నుంచి ఉదయం 5:17 వరకు. అమృతకాలము రాత్రి 9:01 నుంచి రాత్రి 9:48 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:43 నుంచి మధ్యాహ్నం 12:35 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. ఈ రోజున ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే, ఈ రోజు నుంచి భాద్రపద మాసం అనేది ప్రారంభమవుతుందండి. అలాగే ఫలమండల వ్రతం కూడా ఈ రోజునే. పంచాంగం ప్రకారం ఈ రోజు మంచిదేనా అంటే, ఈ రోజునైతే ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి మనకి ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవండి. కేవలం రోజువారీ పనులు మాత్రమే చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు పంచాంగం. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.